19th సెంచురీలో క్వీన్ విక్టోరియాని దర్శించుకోవడానికి, అంటే ఆమెను చూడడానికి ఒక పాస్టరు కొంతమంది ఒక ప్రాంతం నుండి ఆస్బోర్న్ ప్యాలెస్కి వచ్చారు. ఆమె ఆస్బోర్న్ ప్యాలెస్లో తన భర్తతో కలిసి అప్పుడప్పుడు ఉండేది. సో అక్కడికి ఒక ఆదివారం పూట ఆగస్ట్ మాసంలో వచ్చినప్పుడు ఇంట్లో, అంటే ఆ మహల్లో క్వీన్ విక్టోరియా లేదు అని వారు తెలుసుకున్నారు. ఆ యొక్క గొప్ప మహల్ని వారు చూశారు. బయట ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తోటల్ని వారు చూశారు. అక్కడ ఉన్నటువంటి గొప్ప విశిష్టతల్ని వారు చూశారు. రాణి యొక్క పరివారాన్ని, రాణి యొక్క పరిచారకులందరినీ చూశారు. కానీ రాణిని వారు ఆ యొక్క మహల్లో చూడలేకపోయారు. కొంత వారికి బాధ అనిపించింది. తర్వాత ఆదివారము మరి దగ్గరలో ఉన్నటువంటి విప్పింగ్హామ్ చర్చ్లో ఆమె ఆరాధనకి వస్తారు అని ఎవరో చెప్తే విన్నారు కనుక అక్కడ నుండి నేరుగా విప్పింగ్హామ్ చర్చ్కి వెళ్ళారు. చర్చ్కి వెళ్ళి కూర్చున్నారు. అయితే ఆరాధన ప్రారంభమైన తర్వాత కూడా క్వీన్ విక్టోరియా ఆరాధనకి రాలేదు. ఆమె కుటుంబ సభ్యులు కొందరు వచ్చారు, బంధువర్గం కొంతమంది వచ్చారు, ఆమె యొక్క పరివారంలో కొంతమంది వచ్చారు. కానీ ఆ చర్చ్ బిల్డింగ్లో రాణిగారు కూర్చునే ప్రత్యేకమైన కుర్చీ మాత్రం ఖాళీగానే ఉంది. అండ్ చివరికి రాణిగారి యొక్క ప్రసంగికుడు, అంటే రాయల్ చాప్లైన్ కూడా వచ్చి, కోర్ట్ చాప్లైన్ అంటారు, ఆయన కూడా వచ్చి ఆయన కూడా ప్రసంగం చేశాడు. కానీ రాణిగారు రాలేదు. ఇది ఆ పాస్టర్కి, ఆయనతో వచ్చినటువంటి కొంతమంది సంఘస్థులకు కొంత బాధ అనిపించింది. వారికి రాణిగారిని చూడలేకపోయామని చెప్పేసి బాధతో వెనక్కి వారి ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు పాస్టర్ గారికి సడన్గా ఒక మరి లోతైనటువంటి ఆలోచన లేకపోతే తలంపు వచ్చింది. మేమిప్పుడు మా రాణి అయినటువంటి విక్టోరియాని చూడడానికి మహల్కి వస్తే కనపడలేదు, చర్చ్కి వస్తే కనపడలేదు, మేము ఆమెను చూడకుండానే వెళ్ళిపోతున్నాం ఇంత దూరం వచ్చి. ఒకవేళ అలాగే నా సంఘానికి లేకపోతే సేవకులమైనటువంటి మా సంఘాలకు దేవుడు ఎవరినైతే మాకు అప్పగించాడో ఆ సంఘస్థులు ప్రభుదిన ఆరాధన కొరకు సంఘాలకు వచ్చినప్పుడు యేసును చూడాలి అనేటువంటి కోరికతో, యేసును చూడాలి అనేటువంటి ఆశతో వారు సంఘాలకు వచ్చినప్పుడు సేవకులమైన మేము యేసును చూపించకుండా, యేసును వారి ఎదుట ప్రత్యక్షంగా వాక్య పరిచర్య వివిధ రకాలుగా మేము పెట్టకుండా మరొక విషయాన్ని వారి దృష్టి ముందు పెడితే, మమ్మల్ని మేము పెట్టుకున్నా లేకపోతే మరొక విషయాన్ని వారి దృష్టి ముందు పెట్టినా, వారు సంఘానికైతే వస్తున్నారు కానీ యేసును చూడకుండానే వెళ్ళిపోతున్నారు కదా. యేసును వారికి చూపించాల్సినటువంటి బాధ్యత మాదే కదా. మరి మేము అట్లాంటి పొరపాట్లు చేయకుండా ఎంత జాగ్రత్త పడాలి అనేటువంటి ఆలోచన ఆయన చేశాడు. అండ్ ఆ తర్వాత ఆయన జీవితాన్ని ఆయన ఇంకా సరిచేసుకొని వచ్చిన సంఘానికి ఎల్లప్పుడూ యేసుక్రీస్తునే హెచ్చించి చూపించాలి. అది ఏది చేసినా కూడా దాంట్లో యేసునే మేము సంఘం ఎదుట పెట్టాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. చాలా మంచి నిర్ణయం. అండ్ ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి అత్యధికులు, అంటే మెజారిటీ సేవకులకు, మెజారిటీ పాస్టర్లకు, మెజారిటీ మినిస్టర్లు, మెజారిటీ ప్రీచర్లకి అవసరమైనటువంటి కనువిప్పు కలిగించేటువంటి సత్యం. ఎందుకంటే చాలామంది యేసును కనుమరుగు చేసి వారిని వారు చూపించుకోవడం, వారి యొక్క విశేషాలను చూపించుకోవడం, అందరినీ వారి వైపు ఆకర్షించుకోవడంలోనే పడి మునిగిపోయి మోసపోతున్నారు, మనుషుల్ని మోసం చేస్తున్నారు. అట్లాంటి దుస్థితి నుండి దేవుడు వారికి విడుదల దయచేసి మనందరికీ కూడా యేసును చూచేటువంటి హృదయమును, అట్లాంటి కోరికను అనుగ్రహించునుగాక. ఆమెన్. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మన ప్రభు రక్షకుడు అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు, స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుండి 22వ వచనం వరకు, జాన్ చాప్టర్ 12 వర్సెస్ 20 through 22. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పెను. అంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. సో ఈరోజు మన టైటిల్ ఏంటంటే, వాట్స్ యువర్ డిజైర్ టు గో టు చర్చ్? వాట్స్ యువర్ డిజైర్ టు గో టు చర్చ్?
నీవు ఏ కోరికతో సంఘానికి వెళ్తున్నావు? నీవు ఏ కోరికతో సంఘానికి వెళ్తున్నావు? ఇక్కడ కొంతమంది గ్రీకులు వారు యెరూషలేమునకు పస్కా పండుగ సందర్భంలో ఆరాధన చేయడానికి వచ్చారు. ఆ సమయంలో వారు అక్కడ ఉండడము, అది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు యెరూషలేమునకు ఆరాధనకి రావడము, ఆయా కారణాలతో రావడము అనేది ఒక సంస్కృతి సాంప్రదాయం. సో వీరు అక్కడికి వచ్చిన తర్వాత వీరు ఒక కోరికతో వచ్చారు. ఆ కోరిక ఏంటంటే ఆ పండుగలో ప్రభువైన యేసుక్రీస్తును చూడాలి. అక్కడ ఉన్నటువంటి ఇతర విషయాలను కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తును చూడాలి. వీరు యెరూషలేము మందిరానికి లేక దేవాలయానికి ఆరాధనకు వచ్చారంటే వీరు భక్తిపరులైనటువంటి గ్రీసు దేశస్థులు. మామూలుగా గ్రీసు దేశస్థుల గురించి ప్రపంచానికి తెలిసినటువంటి విషయం, అంతేకాకుండా బైబిల్లో కూడా రాయబడినటువంటి సత్యం ఏంటంటే 1 కొరింథీ 1:22 నుండి 24 వరకు యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. సో గ్రీసు దేశస్థులు మరి జ్ఞాన ప్రేమికులు అన్నమాట, లవర్స్ ఆఫ్ విజ్డమ్. అందుకనే వారిలో చాలామంది మనకు ఫిలాసఫర్స్ కనపడతారు. ఫిలాసఫర్ అన్న పదానికి జ్ఞానాన్ని ప్రేమించువాడు, దానిలో తన జీవితాన్ని పెట్టుకునేవాడు, దాంట్లో పెరిగేటువంటి వాడు అని అర్థం. సో ఈ గ్రీకులు ఏ ఉద్దేశంతో మరి ఆయన్ని కలుసుకోవాలి, ఆయనతో కూర్చోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన్ని ఈ విషయం ఆ విషయం అడగాలి, మాకున్నటువంటి అవగాహన కన్నా ఆయనకి ఇంకా గొప్ప జ్ఞానం ఉంది కదా, ఆయన అనేక విషయాలను బట్టి అనేకులను అబ్బురపరుస్తున్నాడు కదా, ఆయనలాగా ఎవరు బోధించలేదని వింటున్నాం కదా అని చెప్పేసి ఏదో ఒక కారణం చేత ఆయన్ని చూడాలనుకున్నారు. కానీ ఒక మంచి ఉద్దేశం వారికి ఆ సమయంలో యేసు పట్ల ఉండింది. సో యేసు దగ్గరికి రావాలనుకొని ఏం చేశారు, ఫిలిప్పు అనేటువంటి యేసు ప్రభు యొక్క శిష్యుడి దగ్గరికి వచ్చారు. అండ్ ఆ శిష్యుడితో మాట్లాడినప్పుడు కూడా చూడండి ఎంత మర్యాదగా, గౌరవపూర్వకంగా, వినమ్రతతో మాట్లాడుతున్నారో. అయ్యా అని తెలుగులో సంబోధన. ఇంగ్లీష్ బైబిల్లో ఎట్లా ఉంటుందంటే సర్ అని ఆయన్ని పిలుస్తున్నారు. సో సర్ అని ఫిలిప్పును పిలిచిన తర్వాత వీ వుడ్ లైక్ టు సీ జీసస్, యేసును మేము చూడగోరుచున్నాం. వీ విష్ టు సీ జీసస్ ఆర్ వీ డిజైర్ టు సీ జీసస్, వీ ఇంటెండ్ టు సీ జీసస్. యేసును కోరుతున్నాము, యేసును చూడాలని ఆశపడుతున్నాము, యేసును చూడాలి అనే కృత నిశ్చయతతోనే వచ్చాము, కనుక మమ్మల్ని యేసు దగ్గరికి తీసుకెళ్ళండి అని, యేసుతో కొంత సమయం మాకు ఇవ్వండి, యేసును మేము మరి అడగాలనుకుంటున్నది అడగడానికి అవకాశం ఇవ్వండి అనేటువంటి ఉద్దేశంతో వారు అట్లా చెప్పారు. సో ఈ గ్రీసు దేశస్థులకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం, లేకపోతే వారిలో మనకు కనబడేటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే వారు యెరూషలేముకి వచ్చారు, పరిశుద్ధ పట్టణానికి వచ్చారు, అండ్ హేరోదు కట్టించినటువంటి అద్భుతమైనటువంటి దేవాలయానికి వచ్చారు. అక్కడ ఇంకా నానా రకాలైనటువంటి విషయాలు జరుగుతున్నటువంటి సమయంలో ఇతరులకు మరి అంతగా గౌరవము లేనటువంటి యేసు వైపు వారు దృష్టిని పెట్టి, అంటే యెరూషలేములో ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు వీరందరూ యేసు ప్రభువుని పట్టించుకోవట్లేదు. అట్లాంటి సమయంలో వీరు యేసు మీద దృష్టి పెట్టి ఆయన్ని చూడాలనుకోవడం చాలా గొప్ప విశేషం. యేసును చూడాలంటే వారి ఉద్దేశం ఏంటి, యేసు అట్లా తన శిష్యుల సమూహంతో పోతున్నప్పుడు, జనముల మధ్య నిలబడి మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఒక గొప్ప కార్యం చేస్తున్నప్పుడు దూరం నుండి చూడడం కాదు, యేసుకు దగ్గరగా రావడం, యేసుతో ఉండడం, యేసుతో మాట్లాడడం, యేసు వారితో మాట్లాడడం, అండ్ యేసు యొక్క విశిష్టతను వారు పరికించి తెలుసుకోవడం, అది వారి యొక్క మూల ఉద్దేశం. మత్తయి సువార్త 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభు దగ్గరికి అంత దూర ప్రయాణం, భార ప్రయాణం ఎందుకు చేసి వచ్చారు, ఎందుకంటే ఆయనను పూజింపవచ్చిరి, ఆయన్ని ఆరాధన చేయడానికి వచ్చారు, ఆయనకి తమను తాము తమ సమస్తమును సమర్పించుకోవడానికి వచ్చారు. సో ఇక్కడ ఇటు తూర్పు దేశపు జ్ఞానుల విషయంలో, అటు గ్రీసు దేశస్థుల విషయంలో మనకు కనపడుతుంది
అదేంటంటే యేసును చూడగోరారు, యేసును ఆరాధింప వచ్చారు. మరి ఒక క్రైస్తవ విశ్వాసిగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది రక్షింపబడి దేవుడి యొక్క గ్రంథంలో, జీవ గ్రంథంలో పేరు రాయబడినటువంటి వ్యక్తి ఎంత గొప్పగా యేసుక్రీస్తు ద్వారా మేలు పొందాడో, ఆయన బలి అయ్యాడు గనుక మనము నిత్య నాశనానికి బలైపోకుండా బ్రతికి బయటపడ్డాం, రక్షణ పొందాం. అండ్ అట్లాంటి మనము ఆయన పట్ల ఎంత గొప్ప ప్రేమను, ఎంత గొప్ప ప్రీతిని, ఎంత గొప్ప మరి ఆరాధన భావాన్ని, రుణాన్ని కలిగి ఉండాలి. సో అలా క్రైస్తవులము అనుకునేటువంటి వారు, విశ్వాసులము, యేసు సంబంధులము అనుకునేటువంటి వారు ప్రతి వారము ప్రభుదిన ఆరాధనకి వెళ్ళినప్పుడు వారికి ఉన్నటువంటి సంఘము, మరి అది చిన్నదైనా, ఒక మోస్తారుదైనా, పెద్దదైనా, మెగా సంఘమైనా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ వారు ఏ కోరికతో ఆరాధనకి వెళ్తున్నారు, సంఘానికి వెళ్తున్నారు అనేది చాలా మూలమైనటువంటి విషయం. ప్రతి వారము యేసును చూడగోరి వెళ్తున్నారా, యేసు మీద ఆశతో ఆరాధన చేయడానికి వెళ్తున్నారా, యేసుకు అర్పించుకోవడానికి వెళ్తున్నారా, యేసును అందరి ఎదుట వారి జీవితం ద్వారా ఆకర్షణీయంగా పెట్టడానికి వారు సాధన చేయడానికి వెళ్తున్నారా అన్నవి వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు. లేకపోతే తమకున్నటువంటి అక్కర, తమకున్నటువంటి ఆశ, తమకున్నటువంటి లోటుపాట్లను తీర్చుకోవడానికి, యేసును వాడుకోవడానికి అక్కడికి వెళ్తున్నారా అన్నది వేసుకోవాల్సిన ప్రశ్న. యోహాను సువార్త 12:19 ఇట్లా ఉంది, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. పరిసయ్యులు ఏమని చెప్పుకుంటున్నారు? యేసు ప్రభు చనిపోయి సమాధిలో ఉన్నటువంటి లాజర్ను తిరిగి లేపాడు గనుక అది గొప్ప విచిత్రమైన విశిష్ట వార్తగా మారిపోయింది గనుక చాలామంది తండోపతండాలుగా యేసు ప్రభు వెంట వచ్చారు. సో పరిసయ్యులు అనుకుంటున్నారు లోకమంతా కూడా ఇదిగో లోకము ఆయన వెంట పోయిందని చెప్పుకున్నారు. సో లోకము యేసు దగ్గరికి ఎందుకు వచ్చింది, లోకము ఆయన వెంట ఎందుకు పోయింది అంటే ఆయన చేసినటువంటి ఒక అద్భుత కార్యమును బట్టి. కొంత సమయం తర్వాత యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. అక్కడే ఆయన సిలువ వేయబడినప్పుడు బైబిల్లో మనం స్పష్టంగా చదువుతాము, అందరూ ఆయనను విడిచి వెళ్ళిపోయారు. చివరికి ఆయన శిష్యులు కూడా పోయారు. మరప్పుడు ఈ లోకము, ఆయన వెంట పోయినటువంటి లోకము ఎక్కడికి పోయింది, ఏమైపోయింది అంటే యేసును కోరుకొని యేసు దగ్గరికి లోకము రాలేదు, అప్పుడు రాలేదు, ఇప్పుడు రావట్లేదు. సో యేసు చేసినటువంటి అద్భుతమును బట్టి లోకం ఆయన వైపు ఆకర్షించబడింది. తర్వాత ఆయన్ని వారు సిలువేస్తున్నప్పుడు లోకం ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సో లోకం ఎప్పుడు ఆయన్ని ఆరాధించాలి, ఆయనకు అర్పించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయనకి దగ్గరగా, ఆయన వెంట రాలేదు. అదే ప్రకారం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ శాతం ఇంత అంత అని ఎన్ని రకాల లెక్కలు మనం చెప్పినా, కొన్ని సంఘాల్లో వేళ్ల మీద లెక్కబెట్టేంతమంది, కొన్ని సంఘాల్లో 100 మంది, కొన్ని సంఘాల్లో 1000 మంది, కొన్ని సంఘాల్లో లక్షల మంది పలు విధమైనటువంటి ఆరాధనల్లోకి వచ్చిన వారు ఒక సంబరానికి వస్తున్నట్టు, ఒక కార్యక్రమానికి వస్తున్నట్టు, ఒక వింత లేకపోతే సంతం చూడ్డానికి వస్తున్నట్టు వచ్చిపోతున్నారే కానీ యేసు ప్రభువును వారు ఆరాధించాలి అనేటువంటి కోరికతో వస్తున్నారా? ఎందుకంటే యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు మత్తయి సువార్త 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. సో ఆయన్ని కోరుకున్నటువంటి వారు ఆయన చెప్పినటువంటి విధానంలో ఆయన్ని వెంబడిస్తారు. సంఘానికి వచ్చిన ప్రతిసారి యేసు కొరకే వస్తారు. సంఘానికి వచ్చిన ప్రతిసారి యేసు బోధ వినడానికి వస్తారు. సంఘానికి వచ్చిన ప్రతిసారి యేసులాగా మారడానికి, రూపాంతరము చెందడానికి తమను తాము దేవునికి, ఆత్మకు, వాక్యానికి అప్పగించుకుంటారు. బైబిల్లో కొంతమంది మనకు కనపడతారు యేసును చూడగోరిన వారు. ఫర్ ఎగ్జాంపుల్ లూకాసు వార్త 19:3 యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. జక్కయ్య అనేటువంటి ఒక సుంకపు గుత్తదారుడు, పని విస్తృతంగా ఉండేది, పన్ను వసూలు చేసేవాడు. అయినా కూడా యేసు అక్కడికి వస్తున్నాడు, ఆయనున్న ప్రాంతానికి వస్తున్నాడు అని వినగానే యేసు ఎవరో అని చూడగోరాడు. సో అది క్యూరియాసిటీ అన్నమాట. యేసు గురించి వింటున్నాడు, పనిలో తీరికలేక ఉన్నాడు. కానీ ఆ సమయంలో యేసు చాలా దగ్గరగా వచ్చాడు. ఈయన యేసు ఉన్న చోటికి వెళ్ళడం కాదు, ఈయన ఉన్న చోటి దరిదాపుల్లోనికి యేసు వచ్చాడు కనుక యేసు ఎవరో చూడదామని అక్కడికి ఆయన వెళ్ళాడు. కానీ పొట్టివాడు కనుక జనులు యేసు చుట్టూ ఉన్నారు కనుక చూడలేక
ఆయన చెట్టెక్కి పైనుండి చూశాడు. అండ్ యేసు ఆయన జీవితంలో కార్యము చేశాడు. లూకా 23:8 హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. హేరోదు రాజు, ఆయనకి జక్కయ్య కన్నా ఎక్కువ బాధ్యత, భారము అండ్ రాజ్య పరిపాలన అన్నీ ఉంటాయి. అయినా కూడా ఆయన ఎంతో కాలం నుండి, బహుకాలం నుండి యేసును చూడగోరాడంట. ఆయనకి యేసును చూడాలనేటువంటి కోరిక. కానీ యేసుని ఎందుకు చూడాలనుకుంటున్నాడు? యేసు కొరకు కాదు, యేసులో ఉన్న వ్యక్తిత్వాన్ని బట్టి, యేసులో ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి కాదు. యేసు చేసేటువంటి అద్భుత కార్యములను విన్నాడు కనుక అవి ఇతని ఎదుట యేసు ఒక ప్రదర్శనకారుడిగా చేస్తే చూడాలనుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ అంటారు దీన్ని. ఇతడు హేరోదు రకరకాల వినోద కార్యక్రమాలు కాలక్షేపానికి ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాడు. దాని గురించి కూడా బైబిల్లో మనం చదువుతాం. సో అట్లాగే ఒక కాలక్షేపానికి, ఒక కార్యక్రమంలో యేసు అద్భుత ప్రదర్శన విన్యాసము చేస్తే చూడాలని కోరుకున్నాడు. అది అతనిలో ఉన్నటువంటి శరీర తత్వం, పాప తత్వం. తర్వాత ఇక విస్తృతంగా జనాలు యేసు వెంటపడ్డారు. అనేకులు, వందలు, వేలు యేసు దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎందుకు యేసును చూడగోరారు? లేకపోతే యేసు దగ్గర ఎందుకు ఉండాలనుకున్నారు? యోహాను 6:26 యేసు వారితో అంటాడు, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారపు రొట్టె అయిన ఆయనను వారు గుర్తించక, ఆయన్ని కోరుకొనక, ఈ పూట తింటే మరు పూటకి అరిగిపోయేటువంటి భూ సంబంధమైన భౌతికపరమైన రొట్టెలు ఆయన పంచుతున్నాడని ఆయన దగ్గర, ఆయన చుట్టూ వారు తిరుగుతున్నారు. అండ్ ప్రభు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, మీ పొట్ట కోసం నా దగ్గరికి రావద్దు, మీ ఆత్మ కోసం నా దగ్గరికి రావాలి. నేను మీ ఆత్మకు ఆహారాన్ని ఇస్తాను, అది నిత్యం ఉంటుంది. మీ పొట్టకు ఆహారము మీరు కాస్త పని చేసుకున్నా కూడా సంపాదించుకోవచ్చు. దానికోసం ప్రాకులాడొద్దు. ఆయన ఆహారాన్ని పెట్టాడు. ఎప్పుడైతే వారికి అది అందుబాటులో లేదో, వారు కొనుక్కునే స్థితిలో లేరో అప్పుడు ఆయన పెట్టాడు. అద్భుతం అనేది, సూపర్ న్యాచురల్ మిరకల్ అనేది న్యాచురల్ మీన్స్ ఉన్నప్పుడు అవసరం లేదు. కానీ వీరు దానికి అలవాటు పడిపోయి ఇక భౌతికంగా యేసును వాడేసుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ యేసు అంటున్నాడు, నేను మీకు ఆత్మీయంగా ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చాను. సో వీరేంటి అంటే కన్జ్యూమర్స్ అన్నమాట. వీళ్ళు క్రిస్టియన్స్ కాదు, వీళ్ళు కన్జ్యూమర్స్, వినియోగదారులు, విశ్వాసులు కారు. ఈరోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ శాతం ఇంత అంత అని పెద్దలు ఎంత చెప్పినా కూడా దాంట్లో కన్స్యూమర్స్ ఎక్కువ, క్రిస్టియన్స్ తక్కువ. క్రీస్తును కోరుకుని క్రీస్తు కొరకు తమను తాము దాసోహము చేసే క్రైస్తవులు తక్కువ, క్రీస్తును వాడుకోవాలనుకునేటువంటి వినియోగదారులు ఎక్కువ. సో విశ్వాసులు తక్కువ, వినియోగదారులు ఎక్కువ. ఇప్పుడు ఆ కొంతమంది గ్రీకుల దగ్గరికి మనం వస్తే, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని చెప్పారు. యేసును చూడగోరుచున్నాం. నేను చెప్పినట్టు హేరోదు 46 సంవత్సరాలు చాలా ప్రయాసతో, ఖర్చుతో కట్టించినటువంటి మహత్తరమైనటువంటి దేవాలయమును వారు చూడగోరట్లేదు. దాన్ని చూడడానికి వారికి కొన్ని దినాలు పట్టేది, కానీ వారు దాన్ని చూడాలనుకోవట్లేదు. లేకపోతే దేవాలయం మీద ఉన్నటువంటి బంగారు పోత, దాన్ని వారు చూడాలనుకోవట్లేదు. ఆ సూర్యరశ్మిలో అది ఎట్లా మెరిసిపోతుంటుందో మనం ఊహించని కూడా ఊహించలేం. దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడిని, ఆ యొక్క విచిత్రమైనటువంటి వస్త్రధారణలో ఆయన మెరిసిపోతుంటే, ఆయన ప్రకాశిస్తుంటే ఆయన్ని చూడాలనుకోవట్లేదు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి మరో విశేషాన్ని, ఆ దేవాలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి, దాన్ని చూడాలనుకోవట్లేదు. అండ్ ఈ రోజున ఇది మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించాలి. అదేంటంటే పెందలక్కడే 4 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు లేచి స్నానాలు చేసి హడావుడిగా తినకుండా బస్సులెక్కి, రైళ్ళెక్కి, బళ్ళెక్కి అక్కడ నుండి 1-2 గంటలు ప్రయాణాలు చేసి ఎక్కడో ఉన్నటువంటి ఒక పెద్ద మెగా చర్చికి ఉదయమే ఆరాధనలో పాల్గొనడానికి హడావుడిగా వస్తారు. ఆ రద్దీలో రాసుకుంటూ వస్తారు. తర్వాత కూర్చుంటారు, ఆయాసం తీర్చుకుంటారు.
ఆరాధన జరుగుతుంటుంది, దృష్టి అంతా ఎక్కడో పెడతారు, ఆరాధన అయిపోతుంది, మళ్ళా రద్దీలో రాసుకుంటూ తోసుకుంటూ బయటపడతారు, ఆయాసంతో మధ్యాహ్నానికో సాయంత్రానికో ఇళ్లకు చేరుతారు. వీరికి యేసు ఉన్నాడు, యేసు దీనికి మూలకర్త, యేసే నాకు ముఖ్యము అన్నటువంటి ఆలోచన కించిత్తు ఉండదు. వీరు అక్కడికి ఎందుకు వచ్చారు అనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉందా? ఆ మెగా చర్చ్ బిల్డింగ్ని చూడడానికి, దాంట్లో కూర్చున్నప్పుడు వచ్చే ఫీలింగ్ను పొందడానికి, లేకపోతే ఆ మెగా సెలబ్రిటీ పాస్టర్ని చూచి కన్నులారా తబిబ్బైపోవడానికి, లేకపోతే ఆ మెగా పాస్టర్తో పాటు ఉన్న ప్రాఫెట్ని చూడడానికి, అంతేగాని సర్వశక్తుడు, సార్వభౌముడు, సర్వానికి మూలమైనటువంటి వీరి జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తును వారు దర్శించుకోవాలి అనే ఉద్దేశంతో వారు రావట్లేదు. ఆల్ఫ్రెడ్ పి గిబ్స్ అనేటువంటి ఒక భక్తుడు ఒక పుస్తకం రాశాడు, జెన్యున్ వర్షిప్ అన్నమాట. అంటే యథార్థమైన ఆరాధన గురించి రాశాడు. ఆ పుస్తకం పేరు వర్షిప్ ద క్రిస్టియన్స్ హైయెస్ట్ ఆబ్లిగేషన్, ఆరాధన క్రైస్తవుని అత్యున్నతమైన బాధ్యత, అది పుస్తకం పేరు. దాంట్లో నిజమైన ఆరాధనకు సంబంధించినటువంటి కొన్ని అంతర్దృష్టులను, అంటే ఇన్సైట్స్ని ఆయన రాశాడు. దాంట్లో ఆయన మూడింటికి మధ్యలో వ్యత్యాసం ఉందని చెప్తాడు: ప్రార్థనకి, స్తుతికి, ఆరాధనకి. ప్రేయర్, ప్రైజ్, వర్షిప్. సో ఇట్లా చెప్పాడు. ప్రార్థన అంటే ఆత్మ దాని అవసరాలతో ఆక్రమింపబడి ఉండుట. స్తుతి అంటే ఆత్మ దాని ఆశీర్వాదాలతో ఆక్రమింపబడి ఉండుట. ఆరాధన అంటే ఆత్మ తన దేవునితో, ప్రాణప్రియునితో ఆక్రమింపబడి ఉండుట. సో ప్రార్థన చేసినప్పుడు మన అవసరాలను బట్టి దేవుడి సన్నిధిలో మొర్రపెట్టుకుంటున్నాం, విన్నవించుకుంటున్నాం. స్తుతి చేసినప్పుడు దేవుడు ఆ పాటికి మనకు చేసినటువంటి ఆశీర్వాదములను బట్టి తలపోసుకొని కృతజ్ఞతలు చెప్తున్నాం. కానీ దేవుడిని ఆరాధించినప్పుడు ఆత్మతో, సత్యంతో మన ఆత్మ అంతా కూడా దేవుడే ఆక్రమింపబడి ఉంటాడు. అప్పుడు మనం ఆయనలో, ఆయన మనలో ఆ యొక్క నిజమైన తన్మయత్వాన్ని అనుభవించే స్థితిలోనికి వస్తాం. ఇది ఎంతమందికి ఉంది? బొత్తిగా చాలామందికి ఇట్లాంటిది ఉందనే తెలియదు. సో యేసును ఎందుకు చూడగోరాలి? గ్రీకులు యేసును ఎందుకు చూడగోరారు? యేసులో మనకు కావాల్సింది ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్, గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. శరీరధారిగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరధారి అయినటువంటి దేవుడు. గాడ్ ద సేవియర్, ఆయన రక్షకుడైనటువంటి దేవుడు. గాడ్ ద శాంక్టిఫైయర్, ఆయన పరిశుద్ధపరచు దేవుడు. గాడ్ ద సాటిస్ఫైయర్, ఆయన తృప్తిపరచు దేవుడు. గాడ్ ద సస్టైనర్, ఆయనే మనల్ని భరించి మనల్ని ఉనికిలో ఉంచేటువంటి దేవుడు, ప్రాణంతో ఉంచేటువంటి దేవుడు. అండ్ గాడ్ ఆల్వేస్ యాక్సెసిబుల్, దేవుడు ఎప్పుడు మనకు అందుబాటులో ఉన్నాడు. ఆయన మనకు తోడైన దేవుడు, ఇమానుయేల్ దేవుడు. అట్లాంటి ఆయన్ని మనము కోరుకోకుండా, ఆయన మీద ఆశ పెట్టుకోకుండా, ఆయనకు ఆరాధన సమర్పించకుండా ఎట్లా బతుకుతున్నాం? ఈ గ్రీకు దేశస్థులు, లేకపోతే గ్రీసు దేశస్థులు విన్నారు యేసుప్రభు గురించి రకరకాలుగా. బహుశా వారికి కొంతమంది యేసు యొక్క ప్రేమను గురించి చెప్పుంటారు, కొంతమంది యేసు యొక్క సహనాన్ని గురించి చెప్పుంటారు, కొంతమంది యేసు యొక్క జ్ఞానాన్ని గురించి చెప్పుంటారు, కొంతమంది యేసు చూపిన కనికరాన్ని గురించి చెప్పుంటారు, కొంతమంది యేసు శక్తిని, అధికారాన్ని గురించి చెప్పుంటారు, కొంతమంది యేసు చేసిన గొప్ప అద్భుతాలు, కార్యాలను గురించి చెప్పుంటారు. సో వీరు విన్నారు, వేరే వారు చెప్తుంటే విన్నారు, కానీ అది వారికి తృప్తినివ్వట్లేదు. వీరంతటా వీరు యేసు దగ్గరికి రావాలి, స్వయంగా ఆయన్ని చూడాలి, ఆయనతో మేము ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వారు వచ్చారు. ఈరోజు ఎంతోమంది ఇతరులు చెప్తుంటే విని తృప్తి పడిపోతున్నారు, వారు చాలా కోల్పోతున్నారు. నీకు యేసుతో వ్యక్తిగత అనుబంధం ఉండాలంటే నీవు యేసు దగ్గరికి రావాలి, యేసును కోరుకోవాలి, యేసుకు నిన్ను నీవు సమర్పించుకోవాలి. లేకపోతే నువ్వు 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు ఏ చర్చికి వెళ్ళినా ప్రపంచంలో నీకు ఉపయోగం ఉండదు. అండ్ యేసును ఎందుకు మనము చూడగోరాలి? ఎందుకంటే యేసుతోనే మన జీవితం ముడిపెట్టబడింది. ప్రస్తుతం, భవిష్యత్తు, నిత్యత్వం అంతా యేసుతోనే ముడిపెట్టబడింది. మరి దేంతో, ఎవరితో ముడిపెట్టబడలేదు. మనం వచ్చింది దేవుడి దగ్గర నుండి, పోయేది దేవుడి దగ్గరికి. కనుక మధ్యలో ఈ భూమి మీద మనం బ్రతికేటువంటి దినాలన్నీ మనకు దేవుడితో ఉన్న అనుబంధం ఇంకెవరితో, దేంతో ఉండకూడదు. మన సొంత కుటుంబం కావచ్చు, మన సంఘం కావచ్చు, సంఘ పెద్దలు, సేవకులు, కాపర్లు,
ఎవరైనా కావచ్చు, అందరూ యేసు తర్వాతే. కానీ ఈరోజున చాలా యేసును వెనక్కి నెట్టేసి ముందుకొచ్చి మనల్ని ఆక్రమించేసుకున్నాయి. మన మనస్సులను, మన హృదయాలను, మన ఆత్మలను, మన దేహాలను, మన జీవితాలను, మన సమయాన్ని, మన సమస్తాన్ని ఆక్రమించేసుకున్నాయి. అది తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. సో యేసు ఎందుకు కావాలంటే నా పాప భారముల నుండి నాకు విడుదలను దయచేయడానికి, యేసు ఎందుకు కావాలంటే నేను ఎదుర్కొనేటువంటి ప్రతి విధమైనటువంటి శోధనలో నాకు జ్ఞానము, జయమును అనుగ్రహించడానికి, అండ్ యేసు నాకున్న మరణ భయము నుండి నన్ను విడుదల చేయడానికి యేసు ఎందుకు కావాలంటే, యేసు ద్వారా నేను దేవుని సంకల్పాన్ని నెరవేర్చగలను, రూపాంతరము చెందగలను. సో ఒక పాస్టర్ గారు సండే రోజున ఆరాధనకి సిద్ధపడుతున్నాడు. ఇక ఆరాధన ప్రారంభమయ్యే సమయంలో పుల్పిట్ దగ్గరికి వచ్చాడు. అక్కడ ఆయన బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్ మీద ఒక స్లిప్ కనపడింది. ఆ స్లిప్ చిన్న పేపర్ చీటీ అనమాట. దాని మీద ఆయన సంఘస్థులు ఎవరో రాశారు పేరు లేకుండా. ఏమని రాశారంటే, అయ్యగారు మేము యేసును చూడగోరుచున్నాం. సర్, వి డిజైర్ టు సీ జీసస్. సో అది చూడగానే ఆయన కొంత ఇబ్బందికి గురయ్యాడు. ఏం చెప్తున్నారు నాకు అని. కానీ ఆయన దాన్ని బట్టి కృంగిపోలేదు. దాన్ని మంచిగానే తీసుకున్నాడు. తర్వాత ఆయన వారం కొంచెం దీర్ఘంగా ఆలోచించాడు. కొన్ని రోజులు ఆయన దూర ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థనలో గడిపాడు. ప్రార్థనలో గడిపిన తర్వాత మళ్ళా వెనక్కి వచ్చాడు. వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని చిత్త ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తును హెచ్చించి బోధిస్తున్నాడు. కొంతకాలం గడిచిపోయిన తర్వాత మరొకసారి ఆదివారం ఉదయం ఆయన ఆరాధనకి యథావిధిగా పుల్పిట్ దగ్గరికి వచ్చి ప్రార్థనతో ప్రారంభిద్దాం అనుకుంటున్నప్పుడు పుల్పిట్ మీద ఆయన బైబిల్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. దాని మీద ఇంకొక చీటీ కనపడింది, ఇంకో పేపర్ స్లిప్ కనపడింది. దాని మీద ఇట్లా రాయబడింది, యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం, శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. సో సంఘస్థులు ఏం చెప్తున్నారు, అయ్యా మీరు మాకు యేసును చూపుతున్నారు, మేము యేసును చూచి సంతోషిస్తున్నాం కనుక మీకు కృతజ్ఞతలు అని శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అని రాశారు. యేసును చూడగోరుచున్నాం అండ్ పాస్టర్ గారు ప్రార్థనా పూర్వకంగా తగ్గింపుతో యేసును చూపారు. యేసు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి అనే దృష్టికోణంతో బ్రతికారు. అండ్ ఇప్పుడు సంఘస్థులు ప్రభువును చూచి సంతోషిస్తున్నారు. ఎంత అద్భుతం అది. అట్లా ఎక్కడెక్కడ మనకి ఈ రోజుల్లో కనబడుతుంది. సో మనము, మీరు, నేను వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ఆదివారపు ఆరాధనకి ప్రభు సంఘానికి వెళ్ళినప్పుడు ఏ కోరికతో వెళ్తున్నాం? చాలామంది అయితే యేసు కొరకు, యేసు మీద కోరిక కలిగి, యేసును చూడాలని, యేసును కలిగి ఉండాలని, యేసును ఆరాధించాలి అనేటువంటి ఉద్దేశంతో పోవట్లేదు. వారికి ఉన్నటువంటి స్వార్థపు కోరికలు, వారికి ఉన్నటువంటి లోక సంబంధమైన అవసరాలు, వారికి ఉన్నటువంటి చీడలు, పీడలు, వీటి కోసమే అక్కడికి పోతున్నారు. ఇక మిగతా వారు వారి సెలబ్రిటీ మెగా పాస్టర్ని చూడడానికి, లేకపోతే కొత్తగా స్టేజ్ మీదకి వచ్చినటువంటి ప్రాఫెట్ని చూడడానికి, లేకపోతే మెస్మరైజింగ్ హీలర్ని చూడడానికి, లేకపోతే ఎవరు కట్టనట్టు కట్టబడినటువంటి మెగా చర్చ్ బిల్డింగ్ని చూడడానికి, లేకపోతే మెగా స్క్రీన్ మీద ఎల్ఈడి లైటింగ్, సౌండ్, స్మోక్ చూడడానికి, లేకపోతే 100 మందో 200 మందో కాయర్ 300 మందో పాడుతుంటే చూడడానికి, వారందరూ ఒకే డ్రెస్ వేసుకొని పాడినప్పుడు, లేకపోతే కొరియోలు జరుగుతుంటే చూడడానికి, హాలీవుడ్ కూడా చూపించలేనంత గొప్పగా కొరియోలు మన క్రైస్తవులు చేసేస్తున్నారు. ఆర్ వారి ఫేవరెట్ సింగర్లు, ఫేవరెట్ మ్యూజిషియన్లను చూడడానికి ఆ XYZ మెగా చర్చికి, లేకపోతే వారి దగ్గరలో ఉన్నటువంటి వారి చర్చికి పోవడం. అట్లాంటి జీవులు ఎంత దౌర్భాగ్యపు జీవులు. వీరు యేసును ఇప్పుడు చూడరు, ఎప్పుడు చూడరు. ఎందుకంటే వారికి యేసు పట్ల కోరిక, కాంక్ష, హృదయం లేవు. సో ఈ రోజున భూమి మీద యేసును చూడాలని కోరుకొని వాడు రేపు పరలోకంలో యేసును కోరుకోలేడు, యేసును చూడలేడు, యేసుతో ఉండలేడు. సో మన కన్నులు ఆరాధనకి వెళ్ళినప్పుడు దేని మీద పెడుతున్నాం, ఎవరి మీద పెడుతున్నాం, మన హృదయము దేని కొరకు వెంపర్లాడుతుంది, తృష్ణగా ఉంటుంది అన్నది వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ప్రభు అయిన యేసు పరలోకములో మరి అసంఖ్యాకమైనటువంటి కోట్ల 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 దూతల చేత, పెద్దల చేత, పరిశుద్ధుల చేత ఆరాధింపబడుతున్నాడు. ఈ రోజున సంఘంలో, నీది చిన్న పూరి గుడిసెలో 20 మందితో ఆరాధన జరుగుతున్న సంఘంలో నువ్వు యేసును చూడొచ్చు. 10 లక్షల మంది కూడుకున్నటువంటి హైటెక్ మెగా చర్చ్లో ఎన్ని ఉన్నా యేసు లేకపోతే ఏం లాభం?
సో మనం సంఘానికి వెళ్ళేది యేసు కోసం, మరి దేనికోసం, ఎవరి కోసం కాదు అన్న ఇంగిత జ్ఞానం లేని క్రైస్తవ లోకంలో ప్రస్తుతం మనం బ్రతుకుతున్నాం. ఫిలిప్పి 3:7, 8 అండ్ 11వ వచనంలో 2వ భాగంలో ఇట్లా రాయబడి ఉంది. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇది ఒరిజినల్ క్రిస్టియానిటీ. ఇది మన ఆది క్రైస్తవ్యం, పౌలు క్రైస్తవ్యం. ఇది ప్రభువు మెచ్చి ప్రభువును మహిమపరిచే క్రైస్తవ్యం. ఈ క్రైస్తవ్యం ఈ రోజున కనుమరుగైపోయింది. సో మనము దేవునిగా గుర్తించి గౌరవించి ఆయన్ని ప్రేమించి కోరుకొని ఆరాధిస్తున్నామా? యేసు నీకు ఏమై ఉన్నాడు? లార్డ్ టెన్నిసన్ అనేటువంటి కవి, ఆయన స్నేహితుడు ఒక రోజున ఒక పూతోటలో వారు షికారు చేస్తున్నప్పుడు లార్డ్ టెన్నిసన్ లోకంలో ముఖ్యమైనటువంటి అంశములను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన స్నేహితుడు ఒక క్రైస్తవుడు. సో టెన్నిసన్ ఎట్లాంటి క్రైస్తవుడో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక ప్రశ్న అడిగాడు, మీరు యేసుక్రీస్తుని గురించి ఏమనుకుంటారు అని. సో లార్డ్ టెన్నిసన్ అట్లా ముందుకెళ్తున్నప్పుడు పక్కనే ఒక అద్భుతమైనటువంటి చక్కని పుష్పం కనపడింది. దాని వంక ఆయన చెయ్యి పెట్టి చూపిస్తూ అన్నాడు, ఆ పుష్పానికి ఆ సూర్యుడు ఏమిటో నాకు యేసు అది అని చెప్పాడు. ఆ సూర్యుడి ద్వారానే అది ఉంది, లేకపోతే అది లేదు. అట్లాగే యేసు ద్వారానే నేను ఉన్నాను, లేకపోతే నేను లేను అనేటువంటి మాట ఆయన చెప్పాడు. యాజ్ ద సన్ ఈజ్ టు ద ఫ్లవర్, సో జీసస్ క్రైస్ట్ ఈజ్ టు మై సోల్, హీ ఈజ్ ద సన్ టు మై సోల్. అది ఎవరికైతే అర్థమవుతుందో వారు నిజ క్రైస్తవులు, వారు పరిశుద్ధ ప్రజలు, దేవుని సొత్తైన మనుష్యులు. అండ్ ఈ రోజున అట్లా ఎంతమంది ఉన్నారు? పోయిన వారం ఈ సంవత్సరం 2026 మొదటి పాడ్కాస్ట్లో అవర్ ఆల్ ఇన్ ఆల్, మన సమస్తం అని ఒక మెసేజ్ పెట్టాను. దాంట్లో థంబ్నెయిల్లో సిలువ, బైబిల్ కనపడుతున్నాయి. సో ఆ థంబ్నెయిల్ చూడగానే చాలామందికి అర్థమైపోయింది ఇది దేవుడి గురించి, యేసుప్రభు గురించి అయి ఉంటుందని. అందుకనే ఎక్కువ మంది దాన్ని ఓపెన్ చేయలేదు, చూడలేదు. జస్ట్ 2200 అంతే. కానీ మిగతా గత కొన్ని వారాలుగా ప్రతి పాడ్కాస్ట్ థంబ్నెయిల్ని బట్టి 5000 దాటుతోంది. సో దాన్ని బట్టి నేను ముందు చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, ఏంటంటే ఎంతోమంది క్రైస్తవులు ఏది చూడాలి ఏది చూడకూడదు అని సెలెక్టివ్ అయిపోయారు. అండ్ ఈ రోజున మనకి సమయము చేసుకుంటాం, సమయము అన్నిట్లో నుండి తీసుకుంటాం మనకు కావాల్సిన దాన్ని చూడడానికి. అండ్ చాలా మట్టుకు గమనించింది ఏంటంటే మూర్ఖమైన, ముదనష్టమైన, మోసకరమైన, మరణకరమైన అండ్ పతనావస్థలో ఉన్నటువంటి మలినమైన విషయాలను చూడడానికి పగలు రాత్రి సమయం ఉంటుంది. సమయం చేసుకుంటారు, సమయం ఎక్కడి నుండి అయినా సరే తీసుకుంటారు. కానీ మహిమా స్వరూపుడు మన నిత్య మరణము నుండి మనల్ని రక్షించుటకు మన కొరకు ప్రేమతో ప్రాణం అర్పించి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన మహాప్రభు అయిన యేసును చూడాలని, వాక్యములో చూడాలని, వాక్యం ఆయన గురించి బోధిస్తుంటే వినాలని, తెలుసుకోవాలని, ఆయన్ని హృదయం నిండా కలిగి ఉండాలని, మన సమస్తము ఆయనకి ఇవ్వాలన్న ఆశ చాలామందికి లేదు. అది మనకున్న ప్రస్తుత క్రైస్తవ లోకానికి పట్టిన పీడ, చీడ, దౌర్భాగ్యపు స్థితి. ఆ నష్టము ఎవరు భరించలేరు, ఎవరు భర్తీ చేయలేరు. ఫిలిప్ వచ్చి అంద్రయ్యతో చెప్పాడు, అంద్రయ్య ఫిలిప్ కలిసి యేసుతో చెప్పారు. ఈ గ్రీసు దేశస్థులు యేసు ప్రభు దగ్గరికి రావడము ఇక ఆయన శిలువ మరణానికి, భూస్థాపనకి, పునరుత్థానానికి సమయం ఆసన్నమైంది అని తెలియచేసేటువంటి విషయం. రాబర్ట్ సిస్లర్ అనేవాడు ఈ గ్రీకులు ప్రభు దగ్గరికి రావడంతో ఇక లోకమంతా కూడా యేసు దగ్గరికి వస్తుంది అన్నదానికి ఒక సూచన. అప్పటిదాకా దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. కానీ ఇప్పుడు దేవుడు ప్రపంచమంతటికి, సర్వలోకానికి దేవుడిగా ఉండబోతున్నాడు. అండ్ ఇక నుండి ఫర్ గాడ్ సో లవ్డ్ ఇజ్రాయెల్, దేవుడు ఇస్రాయేల్ని ఎంతో ప్రేమించను అని మాత్రమే కాదు, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అనేటువంటి మార్పు వచ్చేసింది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి చోట అంధకారం పెరిగిపోతోంది, అతిక్రమం పెరిగిపోతోంది, ఆయాసం పెరిగిపోతోంది, విచ్చలవిడితనం పెరిగిపోతోంది, అహంకారం పెరిగిపోతోంది.
అండ్ ప్రపంచం ఏమైపోతుందో ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అండ్ ప్రపంచము ఒక మట్టి ముద్దలాగా ఉంది. దానికి అంటే మన యొక్క గ్లోబ్‌ని మీరు తీసుకొని చూసారనుకోండి, రౌండ్‌గా ఉంటుంది దానికి. అట్లాగే మన ప్రపంచం మట్టి ముద్దలాగా ఉంది. అన్ని వైపులా క్రాకులు వచ్చేసాయి. ఎప్పుడు పగిలిపోతుందో, ఎప్పుడిక సంపూర్ణ పతనానికి పోతుందో ఎవరు చెప్పలేరు. అట్లాంటి లోకంలో మనకు ఉండాల్సినటువంటి ఏకైక కోరిక, ఏకైక ఆశ, ఏకైక తృష్ణ యేసును చూడాలి, యేసును కలిగి ఉండాలి, యేసును ఆరాధించాలి, యేసుకు సమస్తమును అర్పించుకోవాలి, యేసును ప్రేమించాలి, యేసు కొరకు పని చేయాలి, యేసు సాక్షులముగా జీవించాలి, యేసు చిత్తమును నెరవేర్చాలి. డాక్టర్ గార్డ్నర్ టైలర్ అనేటువంటి ఒక పాస్టర్ న్యూయార్క్లో ఉండేవాడు చాలా సంవత్సరాల క్రితం. సో ఆయన ఒక సమయంలో లూయిజియానా అనేటువంటి పట్టణంలో ఒక చర్చిలో రాత్రి ప్రసంగము చెయ్యాలి. అది గ్రేట్ డిప్రెషన్ టైం. ఎలక్ట్రిసిటీ అమెరికా అంతా ఇంకా రాలేదు, అండ్ ఇక్కడ కూడా కొంత మాత్రమే ఉండింది. సో ఈ చర్చ్లో వారు ఒకే ఒక లైట్ బల్బు పెట్టుకోవడానికి వారికి ఎలక్ట్రిసిటీ అవైలబుల్గా ఉండింది. సడన్గా అది పోయింది. ఆయన ప్రసంగం చేస్తున్నాడు, కరెంటు పోయింది. అంతా చీకటి, చిమ్మ చీకటి. ఆయనకి ఏమి చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడంటే మనం వెంటనే మన స్మార్ట్ ఫోన్ అట్లా టార్చ్ ఆన్ చేసేసి చూస్తాం, అందరూ టకటక ఆన్ చేసేస్తారు. మనకి వెసులుబాటు ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు. సో ఆయన ఆలోచిస్తున్నప్పుడు వెనకాల కూర్చున్నటువంటి ఒక పెద్ద మనిషి ఆయనతో చెప్పాడు, ప్రీచ్ ఆన్ ప్రీచర్, వీ కెన్ స్టిల్ సీ జీసస్ ఇన్ ద డార్క్. బోధకుడా బోధించు, మేము ఇంకా యేసును చీకట్లో కూడా చూడగలం. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఆ సంఘంలో యేసును ఏ పరిస్థితిలోనైనా చూడగలగడం. సంఘానికి ఉన్నటువంటి అంగరంగ వైభవం కాదు, మరొకటి కాదు, కానీ దాంట్లో ఉన్నది హృదయం, దానికి ఉన్న ప్రాణం, దానికి ఉన్నటువంటి జీవం, దాని వెనక జయం, దానికి ఆది, దాని యొక్క అంతం అంతా కూడా యేసుక్రీస్తే. ఆయన్ని చూడకపోతే ఈ బ్రతికెందుకు? ఆయన్ని కోరుకోకపోతే ఈ జీవితం ఎందుకు? సో చీకట్లో కూడా యేసును మేము చూడగలం. బోధకుడా బోధించు. అట్లా ఉన్నవారు ఈ రోజుల్లో ఎంతమంది? ఆ కోవలో మీరున్నారా అన్నది ప్రశ్న. సో లోకంలో చీకటి పెరిగిపోతుంది, సంఘాల్లో కూడా చీకటి పెరిగిపోతుంది. కనుక మనం యేసును చూచేవారమైతే, లోకానికి వెలుగు ఆయనే కదా, ఆయన్ని చూచేవారమైతే మనము వెలుగులో ఉంటాం అండ్ వెలిగింపబడుతూ ఉంటాం, ఇతరులకు వెలుగునిచ్చేవారిగా ఉంటాం. అలాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహించునుగాక. ఇప్పుడు దాకా మీ జీవితం వాక్యానుసారంగా లేకపోతే ఇప్పుడే దేవుడి ఎదుట తగ్గింపుతో, నిజమైన యథార్థతతో పాపం ఒప్పుకోండి, పశ్చాత్తాపపడండి, దాన్ని విడిచిపెట్టండి, ప్రభు రక్తంలో కడగబడి శుద్ధి చేయబడండి. ఇంకా మీరు రక్షించబడకపోతే రక్షించబడండి. అప్పుడే యేసులాగా మీరు రూపాంతరపరచబడతారు, రాకడకు సిద్ధపరచబడతారు. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మరో బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితేనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు గుర్తుపెట్టుకుందాం. వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమెన్.